హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్. సారీ ఫర్ ద లేట్ విషెస్ మై ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒక అన్ప్రొఫెషనలిస్టిక్ అంటే నా స్టైల్లో అన్ప్రొఫెషనల్గా ఒక బిర్యానీ చేస్తున్నా. ఆ బిర్యానీకి సంథింగ్ ఏదో ఒక పేరు పెట్టుకోండి. నేనైతే గ్రీన్ ధమ్ బిర్యానీ అని అంటాను. దీనికి కావాల్సింది మనకి గ్రీన్ కలర్స్ అంటే ఏముంటుంది, కొత్తిమీర, పుదీనా, మిర్చి. సో ఈ మూడింటిని ముందుగా మనం మిక్సీ వేసేసుకోవాలన్నమాట. దానికి కావాల్సింది కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట అండ్ పచ్చిమిరపకాయలు మీకు ఘాటుకు కావాల్సినన్ని. చికెన్ అయితే కేజీన్నర అనమాట నేను తీసుకున్నది. సో కేజీన్నరకు సరిపడా వేసుకుందాం. ఆ మూడింటికి మనకు కావాల్సింది పెరుగు అయితే కంపల్సరీగా మనకి పేస్ట్ లాగా రావాలి కాబట్టి పెరుగు యాడ్ చేసుకుందాం మనం. అండ్ ఈ వీడియో ప్రాసెస్ని అయితే చూసేయండి మీరు. నేను చెప్తా ఉంటే పొద్దాక బాగోదు. మనం వేరే టాపిక్ కూడా వెళ్దాం అనమాట. అండ్ వేరే టాపిక్ ఏంటిదే అంటే లాస్ట్ ఇయర్లో ఎన్నో కష్టాలు, సుఖాలు, బాధలు అన్నీ అనుభవించుంటారు. ఈ ఇయర్లో కూడా కొంచెం అంటే కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుంది కదా. అంటే బాధలు, కష్టాలు అండ్ సంతోషం, సుఖాలు ఇవన్నీ కొంచెం పెరిగితే బాగుంటుంది. ఎప్పుడు అయ్యే కష్టాలు, బాధలు అంటే లైఫ్లో కొంచెం వెల్తీగా, డిసప్పాయింట్గా, డిప్రెషన్గా ఏదో వెల్తీగా ఉంటుంది. బట్ సంతోషం కూడా మరీ ఎక్కువ ఉన్నా కానీ బాధగానే ఉండొచ్చామో నాకు తెలియదు. ఈ సంవత్సరం అయితే మనకి ఎట్లా స్టార్ట్ అయింది, టీఎఫ్ మనకి 2025 WTFతో స్టార్ట్ అయింది అనమాట. సో WTF సేమ్ ఎట్లాగైతే ఉంటుందో అదేవిధంగా 2025 మనకి రన్ అయింది. మీకైతే నాకు తెలియదు, ఆల్మోస్ట్ నాకైతే అంతే రన్ అయింది. అండ్ ఈ ఇయర్ అయితే W పోయింది, TF మిగిలింది. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, కష్టాలు సుఖాలు కొంచెం కష్టాలు బాధలు కొంచెం తక్కువగా, సుఖాలు సంతోషాలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందని. సో చూద్దాం. ఈ ఇయర్ TFతో స్టార్ట్ అయింది కాబట్టి సో అదేవిధంగా ఉంటుందని ఆశిస్తున్నా. అండ్ ఇంకా చెప్పాలి అంటే వీడియోస్ నేను కొంచెం అట్లీస్ట్ వారానికి 4 లేదా 5 అయినా చేయాలి అనుకుంటున్నాను. వీలైతే రోజుకు ఒకటి లాంగ్ వీడియో కాకపోయినా జస్ట్ ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియో అయినా పెడదాం అని అనుకుంటున్నా. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక చిన్న సపోర్ట్ అన్నమాట. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే కదా మన ఛానల్ అనేది గ్రో అవ్వగలిగేది. కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు ముఖ్యం. ఓకే, వీడియో చూస్తున్నారు కదా, ప్రాసెస్ గ్రీన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూడండి. ఏమేమి వస్తున్నానేందో మొత్తం మీకు అర్థమవుతుంది కదా. సో కొంచెం అక్కడక్కడ అవకతవకలు ఉన్నా కానీ మీరు మీ స్టైల్లో జాగ్రత్తగా చేసుకోండి. ఏది ఏమైనా కానీ మనకు నచ్చినట్టుగా మనం చేసుకొని తింటేనే కదా ఆ సంతోషం, ఆ కిక్. 5 స్టార్ హోటల్కి వెళ్ళి తిందామని అనుకోవచ్చు, బట్ బయట ఫుడ్ బయటదే, ఇంట్లో ఫుడ్ ఇంట్లోదే. మన చేతులతో మనం చేసుకొని తింటే వచ్చే ఆనందం, ఆ సంతోషం బయట రెస్టారెంట్లో తింటే ఆ కిక్ వచ్చిద్దా చెప్పండి? నాకైతే రాదు. నాకు నా స్వహస్తాలతో చేసుకున్న ఆహారం తింటేనే బాగా కిక్ వచ్చేసిద్ది. కావాలి అంటే ఒక్కసారి మీరు మీ మనస్ఫూర్తిగా వండుకొని ఆ వండుకున్నదాన్ని ఆస్వాదించిస్తే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని బాధలున్నా ఒక్క క్షణం చాలు. మనం తినే సమయంలో కొంచెం సేపు అయినా సరే
ఆ బాధలు కష్టాలని మర్చిపోయి ఆస్వాదించాలి మనం చేసుకున్న ఆహారాన్ని. అంతే, సింపుల్ అన్నమాట. తర్వాత మళ్ళీ కష్టాలు బాధలు ఉండమంటారా, ఉంటాయి. కానీ మనం తినే సమయంలోనే కదా అవన్నీ మర్చిపోయి మనస్ఫూర్తిగా తినాలి. ఎస్, నేనైతే అంతే అనుకుంటా. తినే సమయంలో తినే ఆహారాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. చేయగలిగితేనే జీవితం. మీరేమైనా అనుకోండి, నేనైతే తిండి ప్రియుడినే అనమాట. మరీ కుంభకరుణ్ణి అంత కాదు, ఏదో అలా అలా అనమాట. ఎస్, చూస్తున్నారు కదా, ఒక చికెన్ పీస్ ముక్క, ఉల్లిపాయ, నిమ్మకాయ పిండుకొని ఒక్క ముద్ద తింటే ఉంటుంది చారీ గారు. అసలు వర్ణనాతీతం అంతే. అసలు దిష్టి పెట్టమాకండి నా తిండి చూసి, నా ఇది వే ఆఫ్ స్టైల్ చూసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.